ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఇక్కడ వయస్సు వచ్చిన వారు అనగా ఆధ్యాత్మిక జీవితంలో బలపడి క్రీస్తులో పరిపూర్ణత చెందుతున్న వారని అర్థము. వీరు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారని వ్రాయబడి ఉంది. ఈ వాక్యంలో బలమైన ఆహారము అనేది బలమైన ఆధ్యాత్మిక బోధనలకు ప్రతీక, అనగా బలమైన సత్యాలు, లోతైన ఆధ్యాత్మిక విషయాలు అని అర్థం. పిల్లలకు కాక ఎదిగిన వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. పిల్లలకు పాలు తగినట్టు ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారికి పాఠశాల స్థాయిలోని బోధనలు తగును. కానీ ఎదిగిన వారు, అనుభవజ్ఞులు, ధ్యానం చేసిన వారు మాత్రం మాంసాహారంలా గాఢమైన సత్యాలను గ్రహించగలుగుతారు. ఉదాహరణకు, చిన్నపిల్లలు పాలను మాత్రమే జీర్ణించుకోగలరు, కానీ పెద్దవారికి అన్నం, కూరలు, మాంసాహారం అవసరం. అలాగే ఆధ్యాత్మికంగా ప్రారంభంలో ఉన్నవారు దేవుని ప్రేమ, రక్షణ వంటి మౌలిక విషయాలు నేర్చుకుంటారు. కానీ ఎదిగిన వారు త్యాగం, కష్టంలో విశ్వాసం, సాతానును వ్యతిరేకించడం వంటి లోతైన విషయాలు తెలుసుకుంటారు. దీన్ని బట్టి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అభ్యాసం అవసరమని, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం, ప్రార్థనలో ఉండడం, జీవితం ద్వారా పాఠాలు నేర్చుకోవడం వల్ల మనం ఆధ్యాత్మికంగా బలపడతామని, అప్పుడు మనం మంచి మరియు చెడుల మధ్య తేడా స్పష్టంగా తెలుసుకోవచ్చని అర్థమవుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని. ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేస్తనని ఒకడు అనుకొని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి అని. సహోదరి సహోదరులారా, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారని, బలమైన ఆహారము వారికే తగునని, ఆధ్యాత్మికంగా ప్రారంభంలో ఉన్నవారు నీ ప్రేమ, రక్షణ వంటి మౌలిక విషయాలు నేర్చుకుంటారని నీవు తెలియజేశావు. తని నీకు స్తుతులు. దేవా, మేము ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో గడుపుతూ ఆధ్యాత్మికంగా బలపడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును
పరిచర్య ధర్మం జరుగుటకును నీవు కొందరి అపోస్తలను గాను, కొందరి ప్రవక్తలను గాను, కొందరి సువార్థికులు గాను, కొందరి కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించావు గనుక మేమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మేమన్ని విషయములలో ఎదుగుటకు కృపచూపమని నిన్ను తెలుసుకొనుటేందు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.